వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 371D ఆర్టికల్నే మనము రాష్ట్రపతి ఉత్తర్వులు అంటాము. మరి రాష్ట్రపతి ఉత్తర్వులు 371D ఆర్టికల్ మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏం చెప్తుందని చూస్తే, ఈ 6 సూత్రాల పథకంలో పై సూత్రాలు అంటే 6 సూత్రాల అమలుకి అన్ని కూడా న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండడానికి రాజ్యాంగాన్ని సవరించే విధంగా రాష్ట్రపతికి అయితే అధికారాలు ఇవ్వాలి అని ఒక పాయింట్ చెప్తుంది. మరి పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి మనకి 371(1) ఆర్టికల్ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో దాన్ని క్యాన్సిల్ చేస్తూ దాన్ని తొలగించి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371Dని చేర్చిండ్రు. మరి 371D అంటే రాష్ట్రపతి ఉత్తర్వులని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ తీసుకురావడానికి ఎప్పుడు తీసుకొచ్చిందని చూస్తే 371D రాష్ట్రపతి ఉత్తర్వులు అనే సంబంధించిన ఆర్టికల్ని 1974 మే 3న తీసుకురాబడింది. సో దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 524E అనే జీవోని జారీ చేసి 371D ఆర్టికల్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ.